ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబంద్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. 14 మంది మావోయిస్టులు చనిపోయినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ కమిటీ మెంబర్ మనోజ్తో పాటు కీలక నాయకులు చనిపోయినట్లు తెలుస్తోంది. జిల్లా ఫోర్స్, కోబ్రా సిఆర్పీఎఫ్, ఒరిస్సా ఎస్ఓజీ సైనికులు ఉమ్మడి ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్కౌంటర్లో కోబ్రా బెటాలియన్కు చెందిన ఓ సైనికుడు గాయపడ్డాడు. ఒరిస్సా, ఛత్తీస్గఢ్కు చెందిన పోలీస్ అధికారులు ఆపరేషన్ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ భూపాల్ ఉన్నారు. భూపాల్, ఛత్తీస్గఢ్ గరియాబంద్ జిల్లాలో భద్రతా బలగాలు అలాగే మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు ప్రస్తుతం జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. 14 మంది మావోయిస్టులు చనిపోయినట్టు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి భూపాల్? ఛత్తీస్గఢ్ అంటే రాష్ట్రంలోని అటు అంటే ఒరిస్సా బోర్డర్ కావచ్చు, ఇటు అదేవిధంగా తెలంగాణ బోర్డర్ కావచ్చు, ఎన్కౌంటర్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ప్రధానంగా అంటే దండకారణ్యంలో ఏ ప్రాంతంలో కూడా మావోయిస్టులు ఉన్నా సరే భారీ ఎత్తున అంటే అన్ని రాష్ట్రాల సంబంధించి పోలీస్ యంత్రాంగం కూంబింగ్లు కొనసాగిస్తూ మావోయిస్టులు ఏరువేత కార్యక్రమం కొనసాగుతున్నాయి. మొన్న తెలుసు మనకు 4 రోజుల క్రితం పూజారి కాంకేర్ లో 19 మంది వరకు కూడా మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మృతి చెందగా ఇప్పుడు తాజాగా గరియాబాద్ జిల్లా, ఇది ఒరిస్సా రాష్ట్రానికి సరిహద్దులో ఉంటుంది. ఈ ఒరిస్సా రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న గరియాబాద్ జిల్లాలో నిన్న ఉదయం ప్రారంభమైన ఎన్కౌంటర్ కు సంబంధించి నిన్న ఉదయం నుంచి జరుగుతుండగా నిన్న సాయంత్రానికి మనకు అందిన సమాచారం అయితే 2 మృతి చెందారని చెప్పారు. అయితే ఆ తర్వాత అంటే మావోయిస్టులకి అంటే రాత్రి భారీ ఎత్తున ఎన్కౌంటర్ అయితే కొనసాగింది. ఈ కొనసాగిన నేపథ్యంలో ఈ తెల్లవారుజామున భద్రతా బలగాలు వెతకగా మొత్తం కూడా మరో 12 మృతదేహాలు లభించినట్లుగా స్పష్టమైంది. మొత్తం ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 14 మంది మృతి చెందినట్టు చెప్తున్నారు. అయితే ఇది ఒరిస్సాకు సంబంధించి అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రమే గరియాబాద్ అయినప్పటికీ ఒరిస్సా రాష్ట్రానికి సరిహద్దులో ఇది జరిగింది. గరియాబాద్ జిల్లా అక్కడ ఉంటుందో ఒరిస్సా రాష్ట్రం సరిహద్దులు జరిగింది. ఇక్కడ కూడా దీనికి సంబంధించి కీలకమైన నేతలు కూడా చనిపోయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రధానంగా మావోయిస్టు సంబంధించి కేంద్ర కమిటీ సభ్యుడిగా చాలా సీనియర్ గా ఉన్న మనోజ్ అనే వ్యక్తి కూడా మృతి చెందినట్టు చెప్తున్నారు. ఇప్పటికే అంటే వీళ్ళ వద్ద నుంచి అంటే దాదాపుగా అనేక ఆయుధాలను కూడా అంటే భద్రతా బలగాలు ఇచ్చిన రికార్డు ప్రకారం దీంట్లో కూడా ఒక కీలకమైన వ్యక్తులు ఉన్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ సంబంధించి ఇంకా కూంబింగ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు అయితే 14 మృతదేహాలని స్వాధీనం చేసుకున్నామని ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన అంటే పోలీసు అధికారులు అయితే స్పష్టం చేశారు. అయితే మనకు తెలుసు 2 రోజుల క్రితం అంటే 4 రోజుల క్రితం పూజారి కాంకేర్ అంటే ఇది ములుగు అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం సరిహద్దులో ఉన్న బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో అక్కడ 19 మంది చనిపోవడం జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో అంటే తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ కూడా చనిపోయినట్టుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలకి ఒక మీడియా పరంగా ఒక మావోయిస్టులకు సంబంధించిన ఒక లేఖ మాత్రం అందింది, గంగా పేరు మీద అందింది. అయితే దానిపైన ఇంతవరకు స్పష్టత రాలేదు. అయితే ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడైనా సరే మావోయిస్టులకు సంబంధించిన లేఖలు వచ్చేది, కానీ ఆ లేఖ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. దామోదర్ చనిపోయారు. ఆ మృతదేహాన్ని వాళ్ళే మావోయిస్టులు స్వాధీనం చేసుకున్నట్లు కూడా ప్రచారం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఇంతవరకు అయితే ఆధారం దొరకలేదు. అయితే దామోదర్ బతికే ఉన్నాడని ఆయన సన్నిహితులు మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇటు బీజాపూర్, సుక్మా, దంతెవాడ అదేవిధంగా ఎగువ ప్రాంతంలో ఉన్న కాంకేరు, గరియాబాద్ అంటే ఒరిస్సా రాష్ట్రం వైపు నుంచి అటువైపు నుంచి కూడా మావోయిస్టుల ఏరువేతకు సంబంధించి అంటే ఇటు ఒరిస్సా రాష్ట్రం కావచ్చు అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు బీజేపీ ప్రభుత్వాలు ఉండటంతో మావోయిస్టులు ఏరువేత కార్యక్రమం చాలా ఎక్కువగా అంటే చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆ నేపథ్యంలో జరుగుతుంది. ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి కూడా భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకా మృతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరెవరు ఉన్నారనేది ఇంకా పూర్తి స్థాయి సమాచారం రావాల్సి ఉంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భూపాల్.
సంబంధించి మోర్ అప్డేట్స్ చేసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఉన్నారు. రమేష్ వైట్ల, గరియాబంద్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు ప్రస్తుతం కూడా జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా ఇందులో కొంతమంది చనిపోయినట్టు మనకు సమాచారం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రమేష్ వైట్ల? ఆపరేషన్ మావోయిస్టులకు భారీ కోలుకొని దెబ్బలు జరుగుతున్నాయి. అయితే సెంట్రల్ కమిటీ సభ్యులతో పాటు స్టేట్ కమిటీ సభ్యులను కూడా అటు ముఖ్యంగా ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించినట్లయితే మొన్నటికి మొన్న ఏదైతే 18 మంది అటు ఛత్తీస్గఢ్ లోని పూజారి కంకార్ జిల్లాలో మొత్తం 18 మంది చనిపోగా దాంట్లో తెలంగాణ సంబంధించిన కీలక నేత కూడా చనిపోయింది. అయితే ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దులోని గరియా బంది జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ మొత్తం 14 మంది చనిపోయినట్టుగా ఇప్పుడు వస్తున్న సమాచారం. ఇంకా మృతదేహాలను ఇంకా స్వాధీనపరచుకోలేదు. అయితే 14 మంది చనిపోయినట్లు మావోయిస్టు చనిపోయినట్లు ఇప్పటికీ అధికారుల నుంచి వస్తున్న సమాచారం. అయితే దీంట్లో సెంట్రల్ కమిటీ సభ్యులైన మనోజ్ తో పాటు మరొక కీలకమైన 2 నేతలు కూడా చనిపోయినట్లుగా ఇప్పుడు ఉన్న సమాచారం. అయితే దీనికి సంబంధించి అటు మృతదేహాలకు సంబంధించి ఏరువాతంగా కొనసాగుతుంది. మృతదేహాలను గుర్తించే పని కొనసాగుతుంది. అయితే డీజీఆర్ఎఫ్, సిఆర్పిఎఫ్ తో కేంద్ర బలగాలు మొత్తంగా ఆపరేషన్ కగార్ లో భాగంగా మొత్తం ఓపెన్ చేస్తున్న తరుణంలో మావోయిస్టులు కీలక నేతలు అక్కడ సమావేశమై అక్కడ కీలకమైన సమాచారం ఉన్నట్టుగా సమాచారంతో అటు పెద్ద ఎత్తున కూపింగ్ ఆపరేషన్ అటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా 2 సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా ఒక్కసారిగా కూపింగ్ ఆపరేషన్ మొదలుపెట్టడంతో మావోయిస్టులు కీలక సమావేశం నిర్వహిస్తున్న ప్రాంతానికి అధికారులు చేరుకోవడం జరిగింది. ఆ సమయంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తంగా ఇప్పటివరకు 14 మంది చనిపోయినట్లు మావోయిస్టులు చనిపోయినట్లు చెప్తున్నారు. దీంట్లో కీలకమైన కేంద్ర కమిటీ సభ్యులైన మనోజ్ తో పాటు మరొక ఇద్దరు కీలక సెంట్రల్ కమిటీ సభ్యులు చనిపోయినట్లుగా ఉన్న సమాచారం. అయితే ఇంకా పూర్తి సమాచారం రావాల్సింది. వాళ్ళని గుర్తించిన తర్వాత ఫర్దర్ సమాచారం చెప్తామని చెప్పి అటు ఆపరేషన్ లో పాల్గొంటున్న అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ వైట్ల. రైట్, అది ఈ ఆపరేషన్ను ఒరిస్సా, ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారు నిరంతరం. మొత్తం ఇప్పటి వరకు 14 మంది మావోయిస్టులు చనిపోయినట్టు సమాచారం.